ఏంట్రా బాబు ఏం తిన్నాక పళ్ళు వచ్చేస్తున్నాయి. అబ్బా ఘోరంగా వస్తున్నాయి కదరా బాబు. మామూలుగా వస్తలేదు. యాపిల్ తిన్నాను వస్తుంది, ఏం తిన్నాను వస్తుంది. అసలు ఏం చేద్దాం? అందరి దేవుళ్ళు కలిసి అతను ఆట ఆడేసుకుంటున్నారు. ఫస్ట్ ఎట్లేం చేసి ఏదో చేసి ఈ పళ్ళు నొప్పి తగ్గించుకోవాలి. పళ్ళు ఎందుకు ఎవరో నాన్న ఎన్నో మొక్కలు పెట్టుకున్నావు, ఒక్కటే తీర్చావా? అందుకే అందరి దేవుళ్ళు కలిసి ఇతను ఆడేసుకుంటున్నారు. ఫస్ట్ ఆ మొక్కలు అన్నీ తీర్చు, దాని తర్వాత నేను ఈ పళ్ళు నొప్పి గురించి ఆలోచించు. ఏంటి నిజమా? అయితే దీనికి పరిష్కారం తీర్థయాత్ర. మనం ఇప్పుడు తీర్థయాత్రకి వెళ్తున్నాం. నువ్వు పనులకు అందరికి చెప్పేసాయి 10 రోజుల దాకా రావద్దని, బట్టలన్నీ సదరేసాయి. ఇప్పుడే వెళ్ళి ట్రైన్ టికెట్స్ వచ్చేస్తా, మొత్తం తిరిగేద్దాం. మొత్తం ఇండియా అంటే తెలిసిపోవాలి మనం నంబర్ 1 భక్తులమని. అది సర్రా నాన్న ముందెళితే టికెట్లు. మొన్న 10th క్లాస్ పాస్ అయినాడు, ఈడు కూడా గోవాకి వెళ్తున్నాడు హాలిడేస్ అని. నేనేమో ఎటు లేదు. పోనీ వెళ్ళి అడుగుదాం అంటే ఏమంటారో తెలీదు. సరే ఒకసారి వెళ్ళి అడిగైతే చూద్దాం ఏమంటాడు. నాన్నగారండి ఊటీకి వెళ్దాము. స్కూటీనా? నో, నెక్స్ట్ ఏం కావాలి? ఇంకా చెప్పు ఏం కావాలో. వచ్చినావు కదా అడిగా, నీకు ఏదో అడిగినా వచ్చినావు. ఇక చెప్పు, స్కూటీ అయితే కొని వేరేదైతే ట్రై చేద్దాం. నాన్నగారు స్కూటీ కాదండి, ఊటీ. అది చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు సినిమాలలో చూపిస్తా ఉంటారు. అది ఊటీ అంటే అది. వెళ్దాం నాన్నగారు ప్లీజ్. ఏంటి నాన్న నేను ఊటీకి తీసుకెళ్ళాలా? ఊటీకి నువ్వు ఇప్పుడు వెళ్తావా? నేను ఇప్పుడు నిన్ను కొట్టమంటావా? వెళ్తావా కొట్టమంటావా? వెళ్ళిపో. దీన్ని అమ్మ ఎప్పుడు తీసుకుపోరు, ఇంతే. నా అమ్మకి ఊటీ అంట. బతుకు ఒక ఊటీ లేదు, స్కూటీ లేదు, అసలు ఏమీ లేదు మా ఇంట్లో. ఏంట్రా ఇది ఇంత లైన్ ఉంది? మా టికెట్లు ఎట్లా? ముందుకు పోదామంటే ముందుకు కూడా పోనిస్తలేరు, లైన్లో ఉండమంటున్నారు. ఎట్లా చేద్దాం ఇప్పుడు? హలో సార్, మిమ్మల్ని వీళ్ళు రండి. మీకు టికెట్లు కావాలి అంతే కదా? నేను ఒక బ్రోకర్ అండి. నేను ఇలా టికెట్లు సెట్ చేస్తూ ఉంటా ప్రతి ఫ్యామిలీకి. మీరు ఎంతమంది? అబ్బా కరెక్ట్ టైం దొరికినావా అన్న? నేను ఇప్పటిదాకా ఆ లైన్ చూసి భయపడ్డా. అబ్బో ఎట్లా చూసుకోవాలి టికెట్లు అని. మేము ఇద్దరం ఉంటాం ఫ్యామిలీ. ఏంటి ఇద్దరా? 5 కుదరదు సార్, వెళ్ళి మళ్ళీ లైన్లో నించండి, నేను వేరే నేను ఎత్తుకుంటా. ఏంట్రా బాబు నువ్వే పిలిచినావు కదా, పిలిచినావా లేదా? మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోమంటావు ఏంటి? సర్లేండి, ఓకే 20 మంది వస్తా. నాకేంటి? ఓకే బాగానే వస్తాయి. ఒకవేళ 20 మెంబర్స్ వచ్చారనుకో మీకు మీకు మీ ఫ్యామిలీ ఇద్దరికి టికెట్ ఫ్రీ, ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ. 20 మందిని తెస్తే మీ ఇద్దరికి ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ. వా ఏంటి మా ఇద్దరికి ఫ్రీయా? సరే నేను పట్టుకొచ్చేస్తా. సరేనండి, రేపు అందరి పేర్లు పట్టుకొచ్చేసేయండి, ఇంకా పైసలు పట్టుకొచ్చేసేయండి, నాకు ఇచ్చేసేయండి. నేను మీ ట్రైన్ టికెట్స్ అవన్నీ తీసేస్తా, ప్లాన్ కూడా వేసేస్తా. ఓకేనండి, బాయ్.